చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. జగన్మోహన్ రెడ్డికి తెలియదని చాలామంది అనుకుంటున్నారు, కానీ తప్పు తెలుసు. ఎందుకంటే 2019 జూన్ 13న ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక 5 కానీ లాగేస్తే ఆయనకు 18 మంది కూడా ఉండరేమో, ఈ హోదా 17 మంది ఉంటారు, అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హౌస్లో మాట్లాడిన సంగతి ఈ అందరికీ తెలుసు. మరి అది అదే చెప్తాం కదా. ఆయన మాటలు వినిపించాలా? అయితే మరి రికార్డు చేయాలి, మరి వినిపిద్దాం. అతనే చెప్పారు నీకు హోదా పోయేదానికి అవకాశాలు ఉన్నాయి. మరి తెలియదనే మాట అది వాస్తవం కాదని చెప్పని అందరికీ అర్థమవుతుంది. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే సభలో కనీసం 10% సంఖ్యాబలం ఉండాలన్నది నిబంధన గురించి ఆయనకి స్పష్టంగా తెలుసునని సభాముఖంగా ఆయన చెప్పిన ప్రసంగం రుజువు చేస్తుంది. ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడం మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన కాదని నా అభిప్రాయం. రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు. ఈ పాయింటే అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటాను నేను. మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి. సంధి ప్రేలాపనలను పరిగణలోకి ప్రేలాపనలుగా పరిగణించి క్షమిస్తున్నాను, సభాపతి హోదాలో క్షమిస్తున్నాను. ఈ ధోరణి ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల సమిష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాను. రూలింగ్ అవునండి, మీరు సభాపతి చేశారు కదా. ఈ సందర్భంగా మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రజాసేవలో ఉన్నవారికి చెప్పిన తారక మంత్రం గుర్తు చేసుకుందాం. తారక మంత్రం సార్, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఈ శాసనసభ ప్రజలు అనేక దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఈ శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. ఇది మనకు దేవాలయం లాంటిది. స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే, అంతే కదండి. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం ఎంత తప్పు కదండి. దేవుడి నిర్ణయం 11 మంది ఇచ్చాడు, నన్ను ఏం చేస్తాను, పూజారికి నేను ఏం చేయగలను? ఈ నియోజకవర్గాల్లో ప్రజలు ఈ సందర్భంగా వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు, మీరు చూస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మీ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని బాధ్యతను గుర్తు చేసుకోండి. మీకు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యలు సభలో ఎవరు ప్రస్తావిస్తారు? వాటికి పరిష్కారాలు ఎలా సాధిస్తారు? ఈ బాధ్యతను గుర్తించి మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజల గొంతు వినిపించడానికి సభకు హాజరు కావాలని రాజ్యాంగం మీకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. ఈ రూలింగ్ తాలూకు
ఇంగ్లీష్ కాపీని కూడా సభ రికార్డులో భాగంగా ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నానండి. ఈ రూలింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని తెర వేయాలి, ఎక్కడో తెర వేయకపోతే పబ్లిక్ అందరికి తెలియాలా, అందుకే సామాన్యులకు అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ టైం తీసుకోవడం జరిగిందని చెప్పి మనం చేస్తూ, విచిత్రం ఏమిటంటే తనకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ రిట్ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది. ఇంకా రిట్ పిటిషన్ వేసే అర్హత ఉందా లేదా మీకు అని చెప్పి ఆ దశలోనే ఇంకా ఉంది. ఈ పిటిషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ను, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చినప్పటికీ ఆ ఇద్దరిని మినహాయించాలని గౌరవ అడ్వకేట్ జనరల్ గారు చేసిన సూచనతో గౌరవ న్యాయస్థానం ఏకీభవించింది. ఈ న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దాం అనుకున్నాను. నేను ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది, పెండింగ్ చూద్దామని చెప్పి అనుకున్నాను. కానీ ఇటీవల కాలంలో ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వారి పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పలు వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చే మీరు కూడా టీవీలో చూస్తూనే ఉన్నారు. గౌరవ హైకోర్టు స్పీకర్కు సమన్లు జారీ చేసిందని, ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకర్ను ఆదేశించిందని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వార్తలు వచ్చాయి. నిజానికి ఈనాటి వరకు హైకోర్టు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ విచారణ అర్హత ఉందో లేదో నిర్ధారణే ఇంకా జరగలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడంలో ఆశ్చర్యపడవలసిన పని ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. ఎంచేతంటే 24/6/2024 తేదీ లేఖలో రాసినటువంటి నిరాధార ఆరోపణల ఆధారంగానే ఈ తప్పుడు ప్రచారం సాగించారు. కాకపోతే ఆ దఫా ఆయన కల్పిత వాదనలను, ఆకాంక్షలను గౌరవ న్యాయస్థానానికి ఆపాదించడానికి సైతం వెనకాడలేదు. దురదృష్టవశాత్తు ఇదే ఆయన సహజ శైలి, మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గౌరవ న్యాయస్థానానికి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్న అవాకులు చెవాకులు, అసత్యాలు గందరగోళానికి దారితీస్తున్నాయి. కనుక ఈ రూలింగ్ ద్వారా తప్పుడు ప్రచారానికి తెరదించాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. అదండి నేను చెప్తాను. ఇది నేను నా రూలింగ్ సార్. ఇది ఈ రూలింగ్లు అన్నీ వస్తాయి, వినండి లాస్ట్ వరకు ఉంటే. ప్రమాణ స్వీకార కార్యక్రమం చిరకాల సాంప్రదాయాలను అనుసరించే నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుత మంత్రుల తర్వాత శాసనసభ్యునిగా ప్రమాణం చేయడానికి ఆహ్వానించారు. గతంలో 11/1/1995 నాడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కూడా అప్పటి మాజీ ముఖ్యమంత్రిని మంత్రుల తర్వాతే ప్రమాణం చేయడానికి ఆహ్వానించిన సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో 21/6/2024